హలో అండి, నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది అనేది చూస్తాము. మేజర్‌గా మీ లైఫ్‌లో జరగబోయే సంఘటనలు. సో, ఏం జరగబోతుంది ఈరోజు మీ లైఫ్‌లో? ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది యూనివర్స్? చూసే మా వ్యూయర్స్‌కి యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. వారికి ఈరోజు మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఈరోజు మీ గురించి ఎవరైనా గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారండి. మిమ్మల్ని చూసి ఒరవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారనమాట. మీరు ఏం చేయాలో అర్థం కాక జగిల్ అవుతూ ఉంటారు 2 విషయాల మీద. 4 అడుగులు వెనకకేస్తే 2 అడుగులు ముందుకేస్తూ ఉంటారనమాట ఏదో ఒక విషయంగా. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో టవర్ అనేది పడబోతుందండి. ఈరోజు మీకు చాలా ఇష్టమైన వారు కొంచెం దూరంగా వెళ్ళడం గానీ ఇలాగా, లేక దూరం ఉన్న వాళ్ళు మీ దగ్గరికైనా రావచ్చనమాట ఈరోజు. మీకు మీ కర్మని బట్టి అది జరుగుతుందండి. ఓకే. ఆ సిచ్యువేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక్కడ చాలామందికైతే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు అనే విధంగా తను చూపిస్తుందనమాట. ఈ పర్సన్ రాశి వచ్చేసి కూడా రాశి అవసరం లేదండి. సో, మీకు రీడింగ్ కనెక్ట్ అయిపోతే సరిపోతుంది. ఓకేనా? మీ పాస్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు, లేదా మీరు మీ మీ కొంతమందికి న్యూ పర్సన్ అనమాట. సో, వారు మీ లైఫ్‌లోకి వస్తున్నారు ఈరోజు. కొంతమందికి మీ ఫ్రెండ్ కూడా కావచ్చనమాట, లేదా ఫ్యామిలీ పరంగా రీయూనియన్ అవ్వడము, గెట్ టుగెదర్ పార్టీస్‌లో పాల్గొనడము, అక్కడ మీరు హ్యాపీగా ఉండడం లాంటిది జరగబోతుందనమాట ఈరోజు. మీరు ఏదో ఒక విషయంగా మీరు బాధపడతారండి. కొంతమంది ఇక్కడ టవర్ అనేది పడబోతుంది. ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయండి. ఇక్కడ టవర్‌కి సంబంధించి కాంటాక్ట్‌లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్, దాని వలన మీరు బాధపడతారు. అండ్ ఇప్పటిదాకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు, బాధపడతా ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారనమాట ఈరోజు. ఓకే. క్లెయిమ్ చేసుకోండి. మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఈరోజు. కానీ మీరు ఆప్షన్‌ని అంతగా పట్టించుకోరనమాట. వారి గురించి, మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు, లేదా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. మీరు ఇష్టం లేదు మీకసలు, కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితి ఫ్యామిలీ వలన గానీ, లేదా మీ కెరియర్ పరంగా కానీ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. మీకు ఇష్టం లేకుండా కూడా ట్రావెలింగ్ చేసేది చూపిస్తుంది. ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంటారండి మీరు. ఫ్యామిలీతో పాటు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది చూపిస్తుంది. మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు అంతగా ఇష్టం ఉండదనమాట. కానీ ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఫ్యామిలీతో. ఈరోజు మీ పర్సన్‌ని మీరు మిస్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే కెరియర్ పరంగా కూడా మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది, కానీ మీరు మిస్ అయిపోతారండి. కెరియర్ పరంగా కూడా ఇక్కడ మెసేజ్ అనేది వస్తుంది. మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. కానీ మీరు వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా మీ చేతులారా మీరే వదిలేయడం చూపిస్తుందన్నమాట. ఓకేనా? లాస్ట్‌కైతే రీయూనియన్ అవుతుందండి. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాను. మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీ. ఈరోజు ఈ పర్సన్ మీ గురించి ఎవరితోనో డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట. మీతో రీయూనియన్ చేయాలి అని తను ఆలోచిస్తున్నారండి. ఈరోజు మిమ్మల్ని ఎలాగైనా సరే కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్రిషియేషన్, తను ఖచ్చితంగా తను ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తారు. అండ్ ఈ పర్సన్కి మనీ ఫ్లో చాలా బాగుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు, అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు పర్సన్. కానీ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారనమాట. యాంగ్జైటీ, చాలా ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది కొంచెం ఈ పర్సన్కి. బ్లాస్మింగ్ అబండెన్స్ తనకైతే ఈరోజు తన లైఫ్లో అబండెన్స్ అనేది చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఈ పర్సన్ జర్నీ కూడా చేయబోతున్నారనమాట. మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నారు. అండ్ కొంతమందికి మాత్రం మీ పర్సన్
మీకంటే దూరంగా జర్నీ చేసేది ఉందన్నమాట. తను కెరియర్ పరంగా అనేది చూపిస్తుందండి. సో, కాబట్టి మీరు తనని మిస్ అవుతా ఉంటారు. తనని బాగా గుర్తుకు తెచ్చుకొని బాధపడతా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మార్నింగ్ టైంలో? మీకు ఈరోజు మనీ ఫ్లో బాగుందండి. మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది, లేదా కొంతమంది లోన్స్ గురించి అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఆ మనీ ఎప్పుడైనా స్టక్ అయిపోయింది అంటే ఆ మనీ అనేది మీకు తిరిగి రాబోతుందండి. ఉమెన్ హోల్డింగ్ హార్ట్, మీ మనసులో అయితే చాలా బాధ ఉందండి. మీ మనసులో ఏదైతే బాధ ఉందో అది మీరు బయటకు చెప్పలేక మీ మనసులోనే పెట్టుకొని బాధపడతా ఉంటారనమాట. మీకు జస్టిస్ అనేది రావడం లేదండి. మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలని. కానీ మీరు ఎంత ప్రయత్నాలు చేసినా మీకు బాధే మిగులుతుంది. కానీ మీ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది రావడం లేదు అని మీరు బాధపడతా ఉన్నారనమాట. ఇంకా మీ జీవితం ఎప్పుడు ఇంతేనా అన్నట్టుగా బాధపడతా ఉన్నారండి ఒంటరిగా కూర్చొని. అండ్ ఈరోజు టెంపుల్స్‌కి కూడా మీరు విజిట్ చేయడం జరగబోతుందండి. ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. క్రాస్ రోడ్‌లో నిలబడి ఉన్నారండి. మీ ముందు చాలామందికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, ఆ ఆప్షన్‌లో మీరు ఎవరిని చూస్ చేసుకోవాలి? పాస్టా? ప్రెజెంటా? కెరియర్ పరంగానే చూస్తున్నారంటే జాబా? బిజినెసా? అలాగనమాట. సో, జగిల్ అవుతా ఉంటారు బాగా ఈరోజు అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్‌ని మర్చిపోవాలా? లేదా ఇలాగే వారి కోసం ఇంకా వెయిట్ చేయాలా? అనే విధంగా అనమాట. ఈరోజు మీ లైఫ్‌లోకి అయితే న్యూ పర్సన్ వస్తున్నారండి. లేదా మీ పాస్ట్ పర్సన్ అన్నమాట. సో, మీరు హీల్ అవుతున్నారు. మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారు కదా! ఆ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారు. మీ లైఫ్‌లో నెగెటివ్ అవంతా మీరు వాకవే చేసుకుంటున్నారనమాట. మిమ్మల్ని ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతున్నారో వారి దగ్గర నుంచి మీరు వాకవే చేసుకోవాలి అని అలా చేస్తారు. కానీ వాకవే చేయరనమాట మీరు. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ ఎనర్జీస్ ఇది. సో, ఈరోజు మీ లైఫ్‌లో జరగబోయే సంఘటనలు ఇవన్నమాట. ఓకే. అండ్ ఈవినింగ్ రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.